ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు గమనించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం వీళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఏలినాటి శని జరుగుతుంది వీళ్ళకి. ఓకే. గురువు కూడా ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానానికి వెళ్ళిపోతున్నారు. మేషం నుంచి వృషభం అనేది 3వ స్థానం. కాబట్టి కొద్దిగా అనుకూలతలు అటు ఇటుగా ఉంటాయి. అలానే కష్టకాలం అయితే కాదు, మిశ్రమ ఫలితాలు ఇచ్చేటటువంటి సమయం అని చెప్పొచ్చు. ఉద్యోగులకి ప్రథమార్థంలో కొద్దిగా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో కొద్దిగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి మాత్రం వీరికి అనుకూల సమయం అని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి అనుకున్నటువంటి అంత ఉన్నత స్థితి కాకపోయినా నిరుత్సాహపడే పరిస్థితి లేకుండా విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు మాత్రం కొద్దిగా శ్రద్ధ చూపవలసినటువంటి విషయం, ఎందుకంటే గురువు 3వ ఇంటికి వెళ్ళిపోతున్నారు. విద్యాకారకుడైనటువంటి గురువు 3వ స్థానానికి. కాబట్టి వారికి గురు సంబంధమైనటువంటి స్తోత్రాలు ఏదైనా పారాయణం చేసుకోవడం ద్వారా హయగ్రీవ స్వామిది కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారిది కానీ దక్షిణామూర్తి